ఆగస్టు 9న కల్కట్టా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ని దోషిగా ప్రకటించిన కోర్టు ఈరోజు జీవిత ఖైదీగా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఇలాంటి వాడికి ఉరిశిక్షే వెయ్యాలి అనైతే వాళ్ళు కోరుతున్నారు. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆగస్టు 9న కల్కట్టా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జూనియర్ డాక్టర్కి జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ని దోషిగా ప్రకటించిన కోర్టు ఈరోజు జీవిత ఖైదీగా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంపై జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఇలాంటి వాడికి ఉరిశిక్షే వెయ్యాలి అనైతే వాళ్ళు కోరుతున్నారు. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మరెన్నో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.